రైట్, మనతో పాటు కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు, మాట్లాడదాం. కౌన్సిల్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి, ఎట్లా ఉండబోతా ఉన్నది, అది ఏం చెప్తారు దాని గురించి? సో రేపు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ ఉంది మాకు. సో దాంట్లో మేము 2 years నుంచి ఎటువంటి డెవలప్మెంట్ జరగట్లేదు కాబట్టి దాని గురించి ప్రశ్నించడానికి మేము రేపు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు తెలంగాణ భవన్లో కేటీఆర్ గారి నేతృత్వంలో మాకు అంటే ఎలాంటి అంశాల మీద మాట్లాడాలి, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో. ఇప్పుడు 2 months తర్వాత మాకు ఎలక్షన్ అంటే మా టర్మ్ అయిపోతుంది. దాని తర్వాత ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. సో ఆ లోపలనే ప్రజలకి న్యాయం జరిగే విధంగా మనం కూడా మన తరఫున మాట్లాడాలి. సో డెవలప్మెంట్ అటకెక్కింది. డెఫినెట్గా 2 years నుంచి ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు. గత ప్రభుత్వంలో చేసిన డెవలప్మెంట్స్కి వాళ్ళు ఇప్పటికీ రిబ్బన్లు కట్ చేసుకుంటూ ఇనాగ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత బడ్జెట్ పెట్టిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ చేశారు, ఆ బడ్జెట్ అంతా కూడా ఏ వాటికి కేటాయించారు అవన్నిటిని కూడా ప్రశ్నించాలని చెప్పేసి కేటీఆర్ గారు మాకు చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము రేపు సమావేశానికి సిద్ధంగా అయ్యాము. సో మంచి జరగాలనే కోరుకుంటున్నాం, ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉండద్దనే కోరుకుంటున్నాం. మేయర్ గారు కూడా అదే దృష్టిలో పెట్టుకొని మార్షల్స్ని పక్కకు పెట్టి కార్పొరేటర్ని దగ్గర తీసుకొని సమస్యల మీద మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాం. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, అటు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, అన్ని ఎలక్షన్స్లో ఇప్పుడు ఉప ఎన్నికలు ఎట్లాగైతే గెలిచినో జూబ్లీస్లో అదే తరహాలో కాంగ్రెస్ గెలవబోతున్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అవకాశం ఉన్నదంటారా? నిజంగా సంతోషం. నిజంగా వాళ్ళు నిజంగా ప్రజలకి మంచి చేసి ఉంటే గెలిచే అవకాశం ఉంటుంది, కానీ అది లేదు. అండ్ మొల్ల జూబ్లీహిల్స్ ఎలక్షన్ గురించి మాట్లాడనే వద్దు. మనం ఏ రకంగా గెలిచారనేది మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా తెలుసు. ఆ గెలుపు కూడా అన్నారు. వాస్తవానికి ప్రజలని భయపెట్టించి ప్రలోభపరిచి దొంగ ఓట్లు వేసి ఏ రకంగా గెలిచారు. అండ్ మోరోవర్ ఈసీని కొనుక్కున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ని కొనుక్కున్నారు. బహిరంగంగా పైసలు వంచుతున్నా కూడా పట్టుకోండి అంటే కూడా వాళ్ళు పట్టించుకోలేరు. ఈసీకి తీసుకుపోయి దొంగ ఓట్లు ఉన్నాయి, దాన్ని చూసుకోండి అంటే కూడా దాన్ని పట్టించుకోలేదు. సో అవుట్ రైట్గా మొత్తం అడ్మినిస్ట్రేషన్ అధికారులు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి ఆ రకంగా గెలవడం జరిగింది. అండ్ మోరోవర్ ప్రజలు కూడా ఒక చిన్న ఆలోచన ఏముందనంటే ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది కాంగ్రెస్కి. సో బహిరంగంగా రేవంత్ రెడ్డి గారే మనల్ని బెదిరించారు, ఏమంటారు వెల్ఫేర్ స్కీమ్స్ ఆగిపోతే డెవలప్మెంట్ ఏం జరగదు ఇన్ కేస్ మాకు ఓటు వేయకపోతే అని. సో ఆ ఆలోచనతో కూడా కొంతమంది అటు సైడ్ మొగ్గు చూపించి వేస్తా అన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. సో అదైతే మనకు క్లియర్గా తెలుసు. నెక్స్ట్ వచ్చే ఎన్నికలైనా కూడా అట్లా ఉండయి. క్లియర్ సంక్షేమ పథకాలు ప్రతి గడప చేరుతూ ఉన్నాయి, ప్రజలందరూ మాదిక్కున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? అంటే మనం ఒకసారి వెళ్దాము, నా డివిజన్లో ఎంతమందికి లబ్ధి చేకూరిందో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలుసుకుందాము. 200 యూనిట్స్ అన్నారు. 200 యూనిట్స్లో 10 మందికి వచ్చింది. 100 మంది పెట్టుకుంటే 10 మందికి వచ్చింది. అది అందరికి వచ్చినట్ట. ప్లస్ 2500 అన్నారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. తులం బంగారం అన్నది ఏ మహిళకు రాలేదు. ఇప్పుడు లక్షల పెళ్ళిళ్ళని ఒక్క మహిళకు కూడా తులం బంగారం రాలేదు. ప్లస్ మహిళలకు చీరలు అని చెప్పారు. ఉట్టి ఆయన ఏదో అది బతుకమ్మ చీరలు, ఇంద్రమ్మ చీరలు అని చెప్పేసి మొన్న ఆయన స్టార్ట్ పెట్టడం జరిగింది. అబ్బో పట్టు చీరలు ఇస్తే ఇక మహిళలు నిజంగానే కోటీశ్వరులు అయ్యేది. దాంట్లో పట్టు చీరల బంగారం ఉంటే తీసుకొని వాళ్ళు అమ్ముకోవచ్చు కూడా. ఇక ఆ రకంగా అట్లా కోటీశ్వరులు అయిపోతారు. చెప్పడానికి కూడా కనీసం ఇది ఉండాలి. 2 చీరలు అన్నారు. గతంలో ఏమంటారు 2 years అయింది. మరి లాస్ట్ టైం 2 చీరలు ఎక్కడ పోయినాయి? మరి ఇంట్లో దాచిపెట్టుకున్నాం. మరి అవి కూడా ఆ 2 పట్టు చీరలు కూడా ఇస్తే కనీసం 4 చీరలు వస్తాయి కదా మనిషికింత. ఈ చీరల క్వాలిటీ నచ్చి ఇప్పుడు మంత్రులు కూడా చీరలు ఏమని అడుగుతారట, వాళ్ళు కట్టుకుంటారంట. మొన్న మర్చిపోయినా రేవంత్ రెడ్డి గారు అన్నారు. మంత్రులు కూడా అంటే ఎంత వెటకారంగా మంత్రులను కించపరిచే విధంగా మాట్లాడిండ్రంటే అది వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. అదేదో జోక్ లాగా తీసుకుంటున్నారు, కానీ ఆయన వాళ్ళని తిట్టింది అనేది మాత్రం అర్థమవుతలే వాళ్ళకి. సో అంత పిచ్చోళ్ళలాగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో నిజంగా మంచి చేస్తే డెఫినెట్గా మేము అప్రిషియేట్ చేస్తాము, డెఫినెట్గా మేము దాన్ని స్వాగతిస్తాము. ఇప్పుడు బతుకమ్మ చీరలు అని చెప్పేసి 2 years నుంచి నువ్వు కాలయాపన చేసి ఇంద్రమ్మ జయంతియో వర్ధంతి టైంలో నువ్వు ఇవ్వడం జరిగింది. అది ఎవరు కట్టుకుంటారు? అండ్ మోరోవర్ నువ్వు ఎవరికి ఇస్తాను? ఓన్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఇస్తాను. గతంలో మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వలే కదా. ఓవరాల్గా రేషన్ కార్డు మీద ఎంతమంది మహిళలు ఉంటారో వాళ్ళందరికీ ఇస్తాము. దాంట్లో 18+ కార్డు నుంచి పెద్దవాళ్ళ ముసలి వాళ్ళకు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. సో దానికి ఏం లిమిటేషన్ పెట్టలే. ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు మాత్రం అందరికీ ఇస్తాము చీరలు అని అంటారు, కానీ రియాలిటీకి వచ్చి వాళ్ళ దగ్గర ఏమైంది మా చీర ఇవ్వవా అని అంటే నువ్వు గ్రూప్లో ఉన్నావా, గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇస్తామని మాట్లాడుతారు. అట్లా చూసుకుంటే చాలామంది గ్రూప్లో ఉండరు. సో ఓన్లీ వాళ్ళకి అవసరమైన అది కూడా ఒక యూనిఫామ్ లాగా కనిపిస్తుంది. సరే కొంతమంది దాన్ని వెల్కమ్ చేసారే కానీ అందరు మాత్రం దాన్ని వెల్కమ్ చేయట్లేదు. మంచి చేస్తే డెఫినెట్గా స్వాగతిస్తాము. నువ్వు అన్నట్టు నా డివిజన్లో ఆల్మోస్ట్ 6 నుంచి 7 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు, ఓన్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్.
కానీ వాళ్ళు తీసుకొచ్చి పెట్టింది 2,000 మాత్రమే. మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలా, వాళ్ళకి ఎప్పుడు ఇస్తావు, మరి అది సమాధానం చెప్పి. ఇప్పుడు మొన్నట్లాగా జూబ్లీహిల్స్ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి నిధులు తీసుకుపోయి ఆడబెట్టినావు, చీరలు తీసుకుపోయి ఆడవంచినావు. ఇక రేపు కూడా లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి ఊర్లలో ఇప్పుడు వంచుతున్నారు. మన కాడికి వచ్చేసరికి జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందు వంచుతాడంట. అంటే ఆయన అవసరం ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆ అవసరం మేరకే పనిచేస్తున్నాను. ఆయన అవసరం సెల్ఫ్గా ఆయన సీటుకి ఇబ్బంది కాకుండా ఉండడానికి మాత్రమే పనిచేస్తుంది తప్ప నిజంగా ప్రజలకి ఇబ్బంది అవుతుంది, నేను ఈ సమయంలోనే తీర్చాలా, నా అవసరాన్ని బట్టి కాదు ప్రజల అవసరాన్ని బట్టి నేను పనిచేయాలని మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేయట్లేదు, రేవంత్ రెడ్డి గారు పనిచేస్తలేరు. అదే విధంగా ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఇంకా కొంతకాలంలో మీ టైం పీరియడ్ కూడా అయిపోవస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ గడిచిన రెండేళ్ల కాలంలో ఎట్లా ఉన్నది మీ డివిజన్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ పనులు ఏమన్నా ముందరికి సాగినాయా? గతంలో ఆగిపోయినటువంటివి కానీ కొత్తవి కానీ ఏమన్నా ప్రారంభించి ముందరికి సాగిన అవకాశం కనిపించిందా? సో గతంలో ఎట్లుందంటే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉండే, నిరంతరం ప్రతి ఒక్క శాఖకి వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టాడు అధికారులతోని. అసలు ఏం జరిగింది, ఎక్కడ దాకా ఉంది ప్రోగ్రెస్, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పోయింది, ఈ నిధులు ఎక్కడ పోయినాయి ఏంటి అంటే ఒక అకౌంటబిలిటీతో వారు నిరంతరం ఒక సమీక్ష పెట్టడము, అలర్ట్ చేయడం ఉంటుండే. ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దాకా ఒక నిధులు ప్రాపర్గా ఇవ్వలేదు. ఆయన నాకు తెలిసి హార్డ్లీ 2 ఇయర్స్లో 2 టైమ్స్ మీటింగ్ పెట్టిండు ఆయన మున్సిపల్ శాఖగా ఉండి. సో ఇప్పుడు దాకా మాన్సూన్కి సంబంధించింది ప్రాపర్ రివ్యూ లేదు, మిగతా అంశాలు దానికి రిలేటెడ్ ఉన్న ఏ అంశానికి కూడా ప్రాపర్గా రివ్యూ పెట్టలేదు ఆయన. అండ్ మోర్ ఓవర్ మేయర్ గారు ప్రతిసారి అభివృద్ధి గురించే, నేను పార్టీ మారినా నా గురించి కాదని మాట్లాడుతారు. మరి అక్కడ ఆమె అభివృద్ధి జరిగిందే కనిపిస్తుంది తప్ప హైదరాబాద్ ప్రాంతంలో మా డివిజన్లో అభివృద్ధి జరిగిందైతే ఇక్కడ కనిపించట్లేదు. మేము జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికైనా అధికారుల దగ్గరకు పోయి మరి ఈ నిధులు ఏమైనాయి, దీనికి నిధులు కావాలంటే డబ్బులు లేవంటారు. వీళ్ళేమో నాకు తెలిసి నేను ఒక ఎగ్జాంపుల్ ఒక 10 ప్రపోజల్స్ పంపిస్తే ఒక్క వర్క్ చేసినాం కదా, ఏడ చేయకుండా లేం. ఇప్పుడు అసలు ఏం జరగలేదని నేను మాట్లాడితే ఎందుకు ఏం జరగలేదు, మేము ఈ రోడ్ వేసినాం కదా అని ఏదో తూతు మంత్రంగా చూపించుకోవడానికి మాత్రమే జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి గారు లాగా 6 గ్యారెంటీలు 1/2 గ్యారెంటీ ఇచ్చి చేసినాం కదా ఎందుకు చేయలేదు అని ఆయన ఎట్లయితే చెప్పుకుంటారో ఇక్కడ కూడా ఆయన లాగానే అధికారులు కూడా అదే చెప్తారు. మేము 10 వర్కులు ఇస్తే అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము 10 పెడితే 10కి 9 అయిన వర్కులేని, కానీ ఇప్పుడు 10 పెడితే 1 అయ్యి దాన్ని చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటారు. అప్పుడు మేము అట్లా చేసుకోకపోవడం వల్లనే ఇప్పుడు మా పరిస్థితి ఇట్లా ఉందని మాకు అర్థమవుతుంది. సో ఏం పని చేయకుండా గంతగానం పబ్లిసిటీ చేసుకున్న వాళ్ళు ఇంతగానం పని చేసి మేము పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నాం. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఏదైతే రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ఈ 2 ఇయర్స్ కాలంలో గతంలో ఎన్ని నిధులు ఇచ్చారు, ఈ 2 ఇయర్స్ సరే అంటే అప్పుడు టైం పీరియడ్ ఎక్కువ ఉండే 10 ఇయర్స్ 2 ఇయర్స్ అంటే అదో డిఫరెన్స్. మేము 10 ఇయర్స్లో చేయలేని 2 ఇయర్స్లో చేసినామని మాట్లాడుతున్న వాళ్ళు అవన్నీ లేవు. కానీ లాస్ట్ 2 ఇయర్స్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్లస్ నువ్వు వచ్చిన 2 ఇయర్స్లో ఎన్ని నిధులు ఇచ్చినావు, ఎంత మేరకు డెవలప్మెంట్ చేసినావు గా రిపోర్ట్ అయినాయి. ఆ డిఫరెన్స్ అయినా క్లియర్గా అర్థమైపోతుంది కదా. సో గట్లా ఆ ప్రకారమే మేము రేపు ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా మేయర్ గారిని అడుగుతాం ఎంత మేరకు డెవలప్మెంట్ చేయండి. మరి ఆమె అయిందా, జిహెచ్ఎంసీ ప్రజలైనారా, ఆమె రేపు సమాధానం చెప్పాలి. రేపు ఫైనల్గా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గారికి మన సుప్రీంకోర్టు వాన్ చేసినట్టుగా పరిస్థితి కూడా మనం చూసినాం. ఎట్లా ఉండబోతున్నది, నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఖచ్చితంగా 100% హైదరాబాద్లో ఖైరతాబాద్ వస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దానన్న నాగేందర్ గారు. ఎట్లా ఉండబోతా ఉన్నారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎట్లయితే గెలిచినామో అట్లనే గెలవాలన్న ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తారు, అదైతే డౌట్ లేదు. ఎందుకంటే చాలామంది నాకు తెలిసి ఖైరతాబాద్కి సంబంధించిన వాళ్ళు పోయి జూబ్లీహిల్స్లో ఓటేసారు, అంబర్పేట్కి సంబంధించిన వాళ్ళు జూబ్లీహిల్స్లో ఓట్లేసారు, సికింద్రాబాద్ ఓటర్ తీసుకుపోయి జూబ్లీహిల్స్లో ఓటేసారు. సో అట్లా చేయగలిగినవారు సింగిల్గా మళ్ళీ ఖైరతాబాద్ వస్తే గట్లనే ఏమంటారు మళ్ళీ ఈసీని వాళ్ళ చేతిలో పెట్టుకొని, మళ్ళీ పోలీసు వాళ్ళని వాళ్ళ చేతిలో పెట్టుకొని, అధికారులను అందరిని వాళ్ళ చేతిలో పెట్టుకొని మళ్ళీ బై ఎలక్షన్లకి పోవాలి. ఎక్స్పీరియన్స్ కదా మీకు ఇప్పుడు జూబ్లీహిల్స్ అనేది, ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఒకవేళ నిజంగా అట్లా చేసే ఛాన్సెస్ ఉంటే బీఆర్ఎస్ ఏం స్టాండ్ తీసుకుంటున్నది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? లాస్ట్ టైం కూడా స్టాండ్ తీసుకొని ఈసీకి మేము ముందే వార్న్ చేసినాం, ఇన్ని దొంగోట్లు ఉన్నాయి, దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా కూడా ఈసీ మాకేం సంబంధం లేదు, మాకు దొంగోట్లు లేవు, అట్లాంటివి ఏం జరగలేదు అన్నారు. బహిరంగంగా బీహార్లో ఎట్లయితే జరిగిందో గదే పరిస్థితి ఇక్కడ ఉంది. పోలీసు వాళ్ళతో బెదిరించారు, రౌడీలతో బెదిరించారు, కేసులు పెడతామన్నారు, పైసలతో కొన్నారు, దొంగ ఓట్లు వేసి చిన్న పిల్లలు మీ మీడియా ఛానల్లోనే చూడడం జరిగింది. 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు బుర్ఖాలు వేసుకొని పోయి వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. మేము డైరెక్ట్గా కొంతమందిని దొంగ ఓటేసి ఈమె కాదని చెప్పి పట్టించినా కూడా పట్టించుకోలేదు.
సో ఈ పరిస్థితి నిజంగా అక్కడ గిట ఉంటే మళ్ళీ వాళ్ళే గెలిచే ఇది ఉంటుంది. కానీ దాన్ని రాకుండా ఉండడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటుంది, లీగల్గా ప్రొసీడ్ అవుతుంది. వాళ్ళు ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఏవైతే తప్పులు ఎత్తిరో అవన్నీ కూడా మళ్ళీ మేము ఈసీకి మళ్ళీ ఫిర్యాదు చేస్తాము, కోర్టుకి కూడా వెళ్తాం. లీగల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ మీద ఫైట్ చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం.